నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఏపీలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందన్న సీఎం 33,000 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం 7 గంటల పాటు సాగిన సజ్జల శ్రీధర్ రెడ్డి కస్టడీ విచారణ మద్యం పాలసీ రూపకల్పన డిస్టిలరీలకు అనుమతులపై సిట్ ప్రశ్నలు పాకిస్తాన్లోని అణ్వాయుధాల భద్రతపై అనుమానాలున్నాయన్న రాజ్నాథ్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలోకి తీసుకోవాలని సూచన బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్లకు గడువు ఎలా విధిస్తారన్న ముర్ము సుప్రీంకోర్టు తీర్పుపై 14 ప్రశ్నలు సంధించిన ప్రథమ పౌరురాలు కంచగచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించాల్సిందేనన్న సుప్రీం లేకుంటే తెలంగాణ సీఎస్ జైలుకు పోవాల్సి ఉంటుందని హెచ్చరిక భారత్లో ఐఫోన్లు తయారు చేయొద్దన్న డొనాల్డ్ ట్రంప్ అధిక సుంకాలు విధించే దేశాల్లో ఇండియా ఒకటంటూ టిమ్ కుక్ సలహా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వ విధానాలతో దేశ విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయన్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే 33,000 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ భేటీలో అనకాపల్లి జిల్లా కొమరవరంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన 1,560 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ సంస్థ 1,800 మందికి ఉద్యోగాలిస్తామని ప్రతిపాదించింది. ఇక సత్యసాయి జిల్లా పాలసముద్రంలో 1,400 కోట్లతో 800 ఉద్యోగాలిస్తామన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రతిపాదనకు ఎస్ఐపిబి పచ్చజెండా ఊపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పియూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,286 కోట్ల పెట్టుబడులతో 1,200 ఉద్యోగాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ 2,300 కోట్లు, జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,700 కోట్ల పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ 1,779 కోట్ల పెట్టుబడులతో 600 ఉద్యోగాలు లభించనున్నాయి. తణుకులో రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 228 కోట్లతో స్థాపించనున్న టెక్స్టైల్స్ ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో మోహన్ స్పిన్టెక్స్ సంస్థ 482 కోట్లతో 1,525 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. తిరుపతి జిల్లాలో వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన 1,061 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. చిత్తూరు జిల్లాలో అలిప్ సంస్థ 5 కోట్ల పెట్టుబడులతో 1,500 ఉద్యోగాలు ఇవ్వనుంది. ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఏలూరు జిల్లా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 150 కోట్ల పెట్టుబడుల ద్వారా 500 మందికి ఉద్యోగాలిస్తామనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2,920 కోట్లతో 230 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించగా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ 9,000 కోట్లతో 3,900 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. కడప జిల్లాలో ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 3,941 కోట్ల పెట్టుబడులతో 260 ఉద్యోగాలు కల్పించనుంది. పర్యాటక విభాగంలో తిరుపతిలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పి సంస్థ 150 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ద్వారా 350 ఉద్యోగాల కల్పన జరగనుంది. వీటన్నిటికీ ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. 6 ఎస్ఐపిబి సమావేశాల్లో కలిపి 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలన్నారు. సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డు తీసుకురావాలని ఆదేశించారు. పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలను పోర్టల్లో పెట్టాలని సూచించారు. వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడాన్ని నివారించాలన్న సీఎం చిన్న చిన్న ప్లాంట్ల ద్వారా అగ్రికల్చర్ వేస్ట్ ను సర్క్యులర్ ఎకనామీగా మార్చాలని సూచించారు. అగ్రికల్చర్ వేస్ట్ ను సద్వినియోగం చేసుకునే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని ఆదేశించారు. పర్యాటకంలో హోటళ్లు, రూముల కొరతను నివారిస్తే పర్యాటకానికి ఊపు వస్తుందన్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించింది.
3 రోజుల విచారణలో భాగంగా తొలి రోజు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించారు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి శ్రీధర్ రెడ్డిని తీసుకొచ్చిన అధికారులు కీలక ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మద్యం కేసులో మొదటి నుంచి రాజకేశ్ రెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ ఆయన ఉన్నట్లు సిట్ గుర్తించింది. విచారణ ముగియటంతో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఇంకో 2 రోజులు శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఇదే సమయంలో శ్రీధర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కోర్టులో పిటిషన్ వేసింది. మరోవైపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 2వ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ముడుపుల వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, నగదు ఎలా తరలించారనే కోణంలో అధికారులు విచారించారు. మద్యం కుంభకోణంలో నగదును ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారని ప్రశ్నించినట్లు తెలిసింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారులు కూడా త్వరలో జైలుకు వెళ్లక తప్పదని ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీలో నిన్న మొన్నటి వరకు నంబర్ 2గా ఉన్నవారు కూడా నాటి మద్యం అక్రమాలను బయటపెడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో మద్యం వ్యాపారం నిజాయితీగా చేసుంటే డిజిటల్ పేమెంట్లు ఎందుకు నిషేధించారో చెప్పాలని రవీంద్ర డిమాండ్ చేశారు. 2019-24లో 43 బ్రాండ్లకు మాత్రమే మీరు ఆర్డర్స్ ఇచ్చారు. ఇవాళ మేము దగ్గర 300 బ్రాండ్లు ఇస్తున్నాం. మీరు స్లిప్ రాసి పంపిస్తే ఏ బ్రాండ్లు అయితే ఉంటాయో ఆ బ్రాండ్లు మాత్రమే అక్కడ అవైలబిలిటీగా పెట్టడం కోసం ఈ ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై సిస్టమ్ని మీరు ఎత్తేసారు. ఎందుకు తీసేశారు? ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై సిస్టమ్ మళ్ళీ తీసుకొచ్చాం. గతంలో తెలంగాణకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం 2014-19లో 4,186 కోట్ల రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉంది. 19-24లో 42,762 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది. ఏమైంది ఈ ఆదాయం అంతా? మీ సొంత బ్రాండ్లు పెట్టుకుని వాటి మీద వచ్చే కమిషన్లు కొట్టుకుని అవన్నీ కూడా మీరు జేబులు నింపుకున్నారు. ఈ పేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి బయటికి? ఎవరైతే ఇవాళ దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు ఏ రకంగా ఎక్కడ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు. దీనికి పాత్రధారి, సూత్రధారి ఇవాళ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అనుయాయులందరూ కూడా ఇవాళ బయటకు వస్తున్నారు. తద్వారా రేపు అసలైనటువంటి వ్యక్తులు కటకటాలు వెనక ఉండాల్సిందే. ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషిగా తేలిన మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. చంచల్గూడ జైలులో శిక్షణ అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు గాలి వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. శిక్ష పడిన నేరస్తులకు ప్రత్యేక కేటగిరీ ఉండదని కోర్టు తేల్చి చెప్పింది. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించగా ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఖైదీగా ఉన్నారు. పాకిస్తాన్లో అణ్వాయుధ భద్రతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాక్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరారు. అవి దుర్మార్గపు దాయాది దేశం చేతిలో సురక్షితం కాదన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన రక్షణ మంత్రి సైనిక సన్నద్దత, భద్రతా పరిస్థితులపై సైనిక ఉన్నతాధికారులతో చర్చించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన సైన్యం పరాక్రమాన్ని ప్రశంసించారు. భారత్ దాడులను దాయాది దేశం ఎప్పటికీ మరచిపోదని రాజ్నాథ్ చురకలు వేశారు. పాకిస్తాన్ అణుబెదిరింపులకు బెదిరేది లేదని భారత్ స్పష్టం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసి ముష్కర మోకలకు గట్టి గుణపాఠం చెప్పినట్లు పేర్కొన్నారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. సరిహద్దుల్లో దాయాది జరిపిన దాడుల్లో అమరులైన సైనికులకు శ్రీనగర్లో ఆయన నివాళులర్పించారు. సైనిక బలగాలతో ముచ్చటించిన రక్షణ మంత్రి ఆపరేషన్ సింధూర్ విజయంపై సైన్యాన్ని ప్రశంసించారు. సైనిక ఉన్నతాధికారులతో కలిసి భద్రతా పరిస్థితిని, సాయుధ దళాల పోరాట సంసిద్ధతను సమీక్షించారు. బాదామిబాగ్ కంటోన్మెంట్ వద్ద జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి భారత్ తుక్కు చేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బాదామిబాగ్ కంటోన్మెంట్లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు మతం పేరడిగి మరీ పర్యాటకులను చంపారని, తద్వారా దేశ ప్రజల్ని విడదీయాలని చూశారని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై దాడులు జరిపిన సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసి ప్రశంసించిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇకపై ఉగ్రదాడులను దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ చెప్పారన్న రక్షణ మంత్రి సైన్యం జరిపిన దాడుల్ని శత్రువు ఎప్పటికీ మరవడని అన్నారు. पहलगाम हमले के बाद हमारे जम्मू कश्मीर की जनता ने पूरी एकजुटता के साथ और पाकिस्तान और साथ ही साथ आतंकवादियों के प्रति जिस प्रकार से अपने गुस्से का इजहार किया है, मैं जम्मू कश्मीर की जनता का भी अभिनंदन करता हूं. मेरे साथियों, आपकी उस ऊर्जा को महसूस करने आया हूं जिसने दुश्मनों को नष्ट नाबूद कर दिया है. आपने जिस तरीके से सीमा के उस पार पाकिस्तान की चौकियों और बंकरों को आपने ध्वस्त किया, दुश्मन मैं समझता हूं उसे कभी भूल नहीं सकता. పాకిస్తాన్ భూభాగంపై దాడితో ఇక అణుబెదిరింపులకు లొంగేది లేదని భారత్ స్పష్టం చేసిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్లో అణ్వాయుధాల భద్రతపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన వాటిపై అంతర్జాతీయ సంస్థల నిఘా అవసరమని తెలిపారు. हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है. पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं. आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. బాదామిబాగ్ కంటోన్మెంట్ వద్ద సైనికులతో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. రాష్ట్రపతి లేదా గవర్నర్కు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదని అడిగారు. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ మేరకు రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానానికి 14 కీలక ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో 1కి 2 సార్లు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ల ఆమోదం తెలపకుండా కాలయాపన చేయటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు సైతం తీవ్ర జాప్యానికి గురికావటంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే అట్టిపెట్టుకోవటం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తే అందుకు కారణాలను జతచేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే రాష్ట్రాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 ద్వారా అలాంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఆర్టికల్ 143 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి మొత్తం 14 కీలక ప్రశ్నలు సంధించారు. ఆర్టికల్ 200 కింద బిల్లు గవర్నర్కు సమర్పించినప్పుడు ఆయనకున్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి అని రాష్ట్రపతి అడిగారు. ఆయా బిల్లులపై గవర్నర్కు ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకునేటప్పుడు మంత్రిమండలి సలహా సహాయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలా అని పేర్కొన్నారు. గవర్నర్ రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు ఆర్టికల్ 361 అడ్డంకిగా ఉందా అని ప్రశ్నించారు. గవర్నర్ అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని అడిగారు.
రాష్ట్రపతి అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణ వినియోగం కోసం న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం లేదా ఇతరత్రా రిజర్వ్ చేసినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా అని అడిగారు. ఆర్టికల్ 200, 201 కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు చట్టం అమల్లోకి రాకముందే అవి న్యాయపరంగా పరిశీలించదగినవా అని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. ఒక బిల్ చట్టం కాకముందే దాని కంటెంట్పై కోర్టులు ఏ విధంగానైనా న్యాయ నిర్ణయం చేయడం అనుమతించదగినదేనా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 142 కింద రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగ అధికారాల వినియోగం ఆదేశాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని అడిగారు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ ఆమోదం లేకుండా శాసనసభ చేసిన చట్టాన్ని అమల్లో ఉన్న చట్టంగా పరిగణిస్తారా అని ప్రశ్నించారు. ఏ కోర్టు బెంచైనా తన ముందు ఉన్న కార్యకలాపాల్లో ఏదైనా రాజ్యాంగ వివరణకు సంబంధించిన ముఖ్యమైన చట్టమైతే దాన్ని కనీసం 5 న్యాయమూర్తుల బెంచ్కు సూచించడం తప్పనిసరి కాదా అని అడిగారు. ఆర్టికల్ 131 కింద సూట్ ద్వారా తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికారాలను ఉపయోగించడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు తమ అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రపతి అడిగారు. ఈ అంశంపై నూతనంగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బిల్లులపై గడువుకు సంబంధించి సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నలు సంధించిన వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కుటిల వైఖరి బయటపడిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ పోరాటం చేయాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి రిఫరెన్స్ ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా తమిళనాడు గవర్నర్ వైఖరి విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన రాజ్యాంగ స్థితిని పక్కదారి పట్టించడమేనని స్టాలిన్ ఆక్షేపించారు. సుప్రీం అధికారులను ప్రశ్నించడం సహా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరచడమేనని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివారు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లేదంటే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కంచగచ్చిబౌలి భూములు చదును చేసేందుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టం చేయాలని జస్టిస్ గవాయ్ ఆదేశించారు. ఎక్కువ రోజులు సెలవులు రావడానికి ముందు ఎందుకు చర్యలు మొదలుపెట్టారని మరోసారి ప్రశ్నించారు. ఈ భూములకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. ఈ విషయంలో కేంద్ర సాధికార సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలకు తెలంగాణ సర్కార్ గడువు కోరగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 23కు వాయిదా వేసింది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డికి చుక్కెదురైంది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించారంటూ హరి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భార్గవరెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున కేసు వాయిదా వేయాలని సజ్జల భార్గవ్ తరపు న్యాయవాది కోరారు. దీనికి స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ/ఎస్టీ కేసు అయినందున ట్రయల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో విచారణ కుదరదని తేల్చి చెప్పింది. సీనియర్ న్యాయవాది వాదనల కోసం పిటిషన్పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దేశ రాజధానిలోని ఏపీ భవన్ వెనుక వైపు ఉన్న బాలాజీ మందిర్ కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 19 వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. ఏపీ భవన్లో ఆక్రమణల కూల్చివేతలో భాగంగా ఆలయ ప్రహరీ తొలగింపు ప్రయత్నాలను ఆలయ పూజారి గోపాల్ కుమార్ మిశ్రా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆక్రమణల కూల్చివేతపై యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ వరకు విద్యుత్, నీటి సరఫరా కూడా కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ వైసీపీ చేజారింది. కూటమి ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి పదే ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ కొందరు వైసీపీ కౌన్సిలర్లు కొన్ని రోజుల క్రితం టీడీపీలో చేరిపోయారు. మడకశిర మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించేందుకు సరైన నాయకత్వం అవసరమని భావించి చైర్పర్సన్, వైస్ చైర్మన్ పై సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. 15 మంది సభ్యుల మద్దతుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఫలితంగా మడకశిర మున్సిపాలిటీపై వైసీపీ పట్టుకోల్పోయింది.
భారత్లో ఐఫోన్లను అసెంబుల్ చేయొద్దని యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆ దేశం తనను తాను చూసుకోగలదని పేర్కొన్నారు. ఇన్నేళ్లు చైనాలో యాపిల్ ఫోన్లను తయారు చేసినా భరించానని అన్నారు. భారత్లో యాపిల్ ఫోన్ల ఉత్పత్తి భారీగా పెంచాలని యాపిల్ ఆలోచిస్తున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత్లో ఐఫోన్లు తయారు చేయొద్దని యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్లో యాపిల్ ఐఫోన్లను తయారు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పానన్నారు. దోహాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ టిమ్ కుక్తో సమస్య ఉందన్నారు. ఇన్నేళ్లు చైనాలో ఐఫోన్లు తయారు చేసినా సహించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని టిమ్ కుక్ ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్లో వ్యాపారం చేయడం చాలా కష్టమని యాపిల్ సీఈఓకు వివరించినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆ దేశం తనను తాను చూసుకోగలదని టిమ్ కుక్తో చెప్పానన్నారు. తన వల్ల యాపిల్ సంస్థ ఇప్పుడు అమెరికాలో $500 బిలియన్ పెట్టుబడి పెట్టనుందని ట్రంప్ తెలిపారు. ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటంతో గతంలో ఐఫోన్లు ఎక్కువగా చైనాలో తయారయ్యేవి. చైనాపై ట్రంప్ అధిక సుంకాలు విధించడంతో యాపిల్ సంస్థ తమ ఫోన్ల తయారీని భారత్కు మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. యాపిల్ సంస్థకు ప్రస్తుతం కర్ణాటకలో 1, తమిళనాడులో 2 తయారీ కేంద్రాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే భారత్లో ఈ ఏడాది ఐఫోన్ల అసెంబ్లింగ్ 60% పెరిగింది. ఈ నేపథ్యంలో మరో 2 ప్లాంట్లు భారత్లో ఏర్పాటు చేయాలని యాపిల్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలంటూ యాపిల్ సంస్థపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. తన చర్యల కారణంగానే అమెరికా దిగుమతులపై సుంకాలను 0కు తెచ్చేందుకు భారత్ అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు భారత్ అలాంటి ప్రకటనే చేయలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై కూడా ట్రంప్ ఈ విధంగానే అవగాహన రాహిత్యంతో మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని వాణిజ్యంతో నివారించినట్లు ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్తో పాటు అమెరికాలోనూ విస్మయం వ్యక్తమైంది. పాక్తో కాల్పుల విరమణపై అమెరికాతో జరిగిన చర్చల్లో వాణిజ్యం అంశమే చర్చకు రాలేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందనే సమాచారంతో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోలు జరిపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. గత సెషన్లో 182 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1200 పాయింట్లు పెరగడం సహా 7 నెలల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. ఉదయం క్రితం ముగింపు కంటే 24 పాయింట్ల ఎగున 81,354 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఒక దశలో 80,762 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత దాదాపు అన్ని రంగాల సంస్థలు వాటాలు కొనేందుకు మదుపరులు పోటీ పడగా 82,718 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 82,531 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ మరోసారి 25,000 బెంచ్ మార్కును చేరింది. ఇవాల్టి ట్రేడింగ్ లో 395 పాయింట్లు పెరగడం సహా 7 నెలల గరిష్ట స్థాయి అయిన 25,062 పాయింట్ల వద్ద ముగిసింది.